హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద అక్టోబర్ 3, 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడంలో ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి. ఎవరైనా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా ఉంటే దాంట్లో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు పొద్దున్నే హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ ఏదైతే ఉందో మనకు ఆర్టికల్లో వచ్చే వెకాబులరీ వర్డ్స్ అనేది మీకు ముందే పీడిఎఫ్ రూపంలో నేను అందిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంకా ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాక్ టు స్కూల్, అంటే మళ్ళీ తిరిగి స్కూళ్ళకి వెళ్ళటం అనమాట. మన కోవిడ్-19 కారణంగా మనం పూర్తిగా లాక్డౌన్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు అన్లాక్ ఫేజెస్ అనేవి స్టార్ట్ అయినాయి అన్నమాట. ఏదైతే మనం ఈ యొక్క ఆర్థికపరమైన కావచ్చు, లేకపోతే సామాజిక పరమైనటువంటి ఈ యొక్క వెసులుబాటు అనేది తిరిగి మొదలైంది. దానికి సంబంధించిన దాంట్లో భాగంగా ఏంటి అంటే ఒక్కొక్క దాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ వస్తున్నారన్నమాట. అన్లాక్ ఫేజ్లోకి తీసుకొస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇంకా మిగిలిపోయింది ఏంటంటే ఈ యొక్క షాపింగ్ మాల్లు, సినిమా హాళ్ళు, తర్వాత ఈ యొక్క స్కూల్స్ అనేవి మిగిలిపోయినాయి అనమాట. ఇప్పుడు స్కూల్స్ కూడా తిరిగి పునరుద్ధరించడానికి నవంబర్ 2వ తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయినా మళ్ళీ నవంబర్ 30 దాకా మళ్ళీ డెడ్ లైన్ పెట్టిందనమాట. మళ్ళీ ఈ యొక్క సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందని చెప్పేసి పెట్టింది. కొన్ని రాష్ట్రాలు అనేవి తిరిగి స్కూళ్లను పునరుద్ధరించింది అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్, రీఓపెనింగ్ విల్ ప్రివెంట్ ఏ వాష్ అవుట్ ఇయర్ ఫర్ స్టూడెంట్స్ బట్ ద పెండమిక్ ఈజ్ నాట్ పాస్డ్. అంటే ఇప్పుడు తిరిగి పునరుద్ధరించడం అంటే తిరిగి స్కూళ్లను ఓపెన్ చేయడం అనేది ఏదైతే అంశం ఉందో, అంటే ఒక సంవత్సరం పూర్తిగా కోల్పోతారు విద్యార్థులు అనే వాళ్ళకి, వాళ్ళ జీవితంలోంచి ఒక విద్యా సంవత్సరం అనేది కోల్పోతారు అనే అంశాన్ని తగ్గించవచ్చు. ప్రివెంట్ అంటే ఆపచ్చు. కానీ పెండమిక్ అనేది ఇంతకుముందు అయిపోయిన అంశం కాదనమాట, ప్రజెంట్ జరుగుతున్న అంశం. పెండమిక్ అనేది చరిత్రలో ఉన్న అంశం కాదు, ఇప్పుడు ప్రస్తుతం అది రన్నింగ్లో ఉన్నటువంటి అంశమే. సో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అనమాట. The most significant aspect of continued unlocking of public activity during the COVID-19 pandemic is the decision of many states to reopen schools in November. అంటే ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క పరిస్థితి ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క అన్లాక్ ఫేజెస్లో ఈ యొక్క పబ్లిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఏదైతే ఈ యొక్క కోవిడ్-19 సమయంలో ఈ పెండమిక్ కారణంగా కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకున్నారన్నమాట. లాక్ ఫేజ్లోకి పోయారు, అన్ని లాక్డౌన్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మెనీ స్టేట్స్ ఏంటి అంటే అందులో భాగంగా ఏదైతే ఉందో ఈ యొక్క అన్లాక్ ఫేజ్లో భాగంగా ఇప్పుడు స్కూల్స్ అనేవి చాలా రాష్ట్రాలు అనేవి ఈ నవంబర్లో తిరిగి పునరుద్ధరించాలి, తిరిగి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాయి అన్నమాట. While some such as Andhra Pradesh and Assam have allowed people back on campus from November 2nd, many others are waiting until Deepavali to resume classes. అంటే ఇప్పుడు దాంట్లో భాగంగా మన భారతదేశంలో 2 రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒకటి, అస్సాం ఒకటి, మళ్ళీ పిల్లల్ని, పీపుల్స్ అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో దాన్ని పీపుల్ అంటాం, ప్రజలైతే పీపుల్ అంటాం. సో ఈ యొక్క పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి వాళ్ళ యొక్క స్కూల్ క్యాంపస్లోకి మళ్ళీ తిరిగి అనుమతి ఇచ్చారనమాట నవంబర్ 2వ తారీఖు నుంచి. మిగతా రాష్ట్రాలు అన్నీ కూడా దీపావళి వరకు వెయిట్ చేస్తున్నాయన్నమాట. దీపావళి తర్వాత క్లాసులు మొదలు పెట్టాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాయన్నమాట. Attendance at schools remain voluntary since the centers guidelines, which now extends until the end of November, specify that parents can decide what their wards should do. అంటే ఇప్పుడు ఈ యొక్క అటెండెన్స్ అనేది, స్కూల్ అటెండెన్స్ అనేది చూస్తే ఏంటంటే అంటే అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాలంటరీ అనమాట. వాళ్ళ ఇష్టం వస్తే అంటే ఖచ్చితంగా కంపల్సరీ, ఇంతకుముందు కంపల్సరీగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇష్టమైన వాళ్ళు వస్తున్నారు, లేదా లేనోళ్ళు రావట్లేదు అనమాట. సో ఎందుకని ఇలా జరుగుతుందంటే సెంటర్ అనేది గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. నవంబర్ ఎండింగ్ వరకు, అంటే నవంబర్ 30 వరకు కూడా కొంతవరకు ఈ యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో పేరెంట్స్ కూడా ఏంటి అంటే ఈ యొక్క డిసైడ్ అవుతున్నారనమాట. ఏవైతే వాళ్ళ యొక్క వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వార్డులు ఏ వార్డులో ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటున్నారన్నమాట. Existing regulations allow research scholars and students who have to take up a practical work to resume from October 15, but colleges remain understandably cautious and went to adopt a staggered approach to reopening. అంటే ఇప్పుడు మనకు ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నాయో పాలనలో ఉన్నటువంటి కొన్ని విధి విధానాల ప్రకారం ఏంటంటే లోవర్ రీసెర్చ్ కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్ వర్క్ కోసం చేసేవాళ్ళు మాత్రమే అక్టోబర్ 15 నుంచి వాళ్ళ యొక్క యాక్టివిటీ అనేది తిరిగి పునరుద్ధరించడం అనేది జరిగింది. కానీ ఈ యొక్క కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇప్పటికీ కూడా రిమైన్ అండర్స్టాండబ్లీ, అంటే చాలా వరకు జాగ్రత్తగా ఉంటున్నాయి అనమాట. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే స్టాగర్డ్ అప్రోచ్ అనమాట. అంటే ఏంటంటే ఒక్కసారిగా తికమక పెట్టే అంశాలు, విధానాలు ఏవైతే ఉన్నాయో అలాంటి విధానాలను వీళ్ళు అడాప్ట్ అనమాట, దత్తత తీసుకుంటున్నారనమాట. అలాంటి విధానాలను అనుసరించడం అనేది ఈ యొక్క స్కూల్ రీఓపెనింగ్కి సంబంధించి అలాంటి విధానాలను అనుసరిస్తున్నారు అనమాట. India's revitalized public sphere outside containment zone with shops and restaurants open and buses and urban trains on stream
is set to widen its scope as cinemas also open at half capacity. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఏంటి అంటే పూర్తిగా మనకు ఇండియా అనేది తిరిగి పునరుద్ధరించాలా, శక్తివంతం చేయాలా. రీవిటలైజ్డ్ అంటే శక్తివంతం చేయాలి అంటే పబ్లిక్ స్పియర్ ఏదైతే ఉందో, ఏదైతే కంటైన్మెంట్ జోన్స్కి అవుట్ సైడ్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, షాప్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, తిరిగి వాటిని ఓపెన్ చేయాలా. తర్వాత బస్సెస్ కావచ్చు, అర్బన్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, నగరాలకు వెళ్ళే ఈ యొక్క ట్రైన్లు ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రీమ్ అనేది తిరిగి కొనసాగించాలా. దాంతోపాటు ఈ యొక్క స్కోప్ ఆఫ్ సినిమా హాల్స్ అనే వాటి కూడా పూర్తిగా సినిమాస్ కూడా ఓపెన్ చేసి కనీసం హాఫ్ కెపాసిటీ అయినా కానీ వాటిని నింపే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. దీస్ యాక్టివిటీస్ విల్ రిస్టోర్ ద సిన్యూస్ ఆఫ్ ద ఎకానమీ బట్ దే కమ్ విత్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్పోజింగ్ మోర్ పీపుల్ టు ద కరోనా వైరస్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం అనేది ఏదైతే ఉందో కొంతవరకు మనకు ఒక పద్ధతి ఏదైతే ఉందో అంటే యొక్క విధానం అనేది తిరిగి ఇలాంటి అన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది సిన్యూస్ అంటే ఏంటంటే సిస్టమ్ అనమాట, ఒక పద్ధతి అనేది. అంటే ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీని తిరిగి పునరుద్ధరించడానికి, ఆ పద్ధతిని తిరిగి పునరుద్ధరించడానికి, రీస్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ యొక్క పీపుల్ అనే వాళ్ళు ప్రజల్ని మాత్రం ఈ యొక్క కరోనా వైరస్కి యొక్క ఎక్స్పోజ్ చేసే అంటే దానికి గురి చేసే యొక్క ప్రమాదం అనేది తీవ్ర స్థాయిలోనే ఉంటుందన్నమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ సెవరల్ fatiguing months of restrictions, the belief of that India has crossed peak infection and reduced its transmission rate could well prompt citizens to become lax about safe behavior, proper universal use of face covering, personal hygiene and distancing norms. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క సివిరల్ ఫ్యాటిగ్యూ అనమాట. అంటే ఫ్యాటిగ్యూ అంటే ఏంటంటే బాగా కష్టతరమైనటువంటి, అలసిపోయినటువంటి ఈ యొక్క నెలల తర్వాత ఏదైతే ఉందో రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం చాలా ఇబ్బందికరమైనటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని నెలల పాటు మనకు జరిగినాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క అలాంటి రిస్ట్రిక్షన్స్ జరగడం వల్ల ఇప్పుడు మనం ఏం నమ్ముతున్నాం అంటే భారతదేశంలో ఇన్ఫెక్షన్ అనేది పీక్గా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ట్రాన్స్మిషన్ రేట్ అనేది తగ్గిపోయిందనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఈ యొక్క ఇలాంటి విధానం రావడానికి కారణం ఏంటి అంటే సిటిజన్స్ అనేవాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు వహించారు. ఇప్పుడు ఏంటి ఈ యొక్క సిటిజన్స్ అనేవాళ్ళు బాగా ల్యాక్స్ అనమాట, నిర్లక్ష్యం వహించే పరిస్థితి అనేది ఏర్పడింది. బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏర్పడి అనమాట. ఎందుకని ఈ యొక్క యూనివర్సల్ యూసేజ్ ఆఫ్ మాస్కింగ్ కావచ్చు, ఫేస్ కవరింగ్ కావచ్చు, లేకపోతే హైజీన్గా ఉండటం కావచ్చు, డిస్టెన్సింగ్ నామ్స్కి పూర్తిగా వీళ్ళు ఏంటంటే నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారనమాట. దిస్ కుడ్ పోజ్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ రిస్క్ సిన్స్ చిల్డ్రన్ హూ ఆర్ బిలీవ్డ్ టు బి లెస్ ఎఫెక్టెడ్ బై ద ఇన్ఫెక్షన్ could bring the virus home to vulnerable individuals, a phenomenon experienced after reopening schools in Israel. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇలాంటి విధానం ఏదైతే ఉందో బాగా వీళ్ళు ఏంటంటే నిర్లక్ష్యం చేస్తున్నారు అనమాట. ఈ యొక్క యూనివర్సల్గా ఫేస్ మాస్క్ యూజ్ చేయడం కావచ్చు, హైజీనిక్గా ఉండడం కావచ్చు, డిస్టెన్సింగ్ నామ్స్ అనేవి కూడా వీళ్ళు చాలా వరకు ఏంటంటే రిలాక్స్ అనమాట, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దానివల్ల ఏమైంది అంటే ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఇంతకుముందు ఎప్పుడు సంభవింపని అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు సంభవింపని రిస్క్ అనేది ఇప్పుడు ఏర్పడుతుంది అనమాట. ఈ చిల్డ్రన్ అనేవాళ్ళు దాదాపుగా ఈ వ్యాధికి ఎక్కువగా గురి అవ్వే అవకాశం లేదు. ఈ యొక్క వ్యాధి వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి ఎక్కువగా దెబ్బతినే అవకాశం లేకపోయినప్పటికీ వాళ్ళు ఏంటంటే ఆ వైరస్ని, బయట ఉన్న వైరస్ని, వాళ్ళు అసలు చిన్నపిల్లలు హైజీనిక్గా ఉండలేరు కదా, సో ఆడుకుంటూ ఉంటారు, తిరుగుతుంటారు. అలాంటి వైరస్ని వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వనరబిలిటీస్ అంటే హానికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో రోగానికి గురి అవడానికి దగ్గర అవకాశం ఉండే చిన్నపిల్లలు కావచ్చు, అలాంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యాధిని అంటించే విధంగా ఈ యొక్క రీఓపెనింగ్ స్కూల్స్ అనేవి ఉండబోతున్నాయి అనమాట. సో ఇజ్రాయిల్లో కూడా ఇలాంటి విధానమే మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఇజ్రాయిల్లో కూడా స్కూల్ ఇలానే ఓపెన్ చేశారు. సో అప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తినాయి అనమాట. మినిమైజింగ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ డ్యూరింగ్ ద అన్లాక్ అండ్ pre-vaccine phase therefore requires unwavering adherence to safety protocols and additional vigilance on the part of the state health authorities who must monitor the situation in educational institutions. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ఆ యొక్క ఇంపాక్ట్ని తగ్గించడం కోసం, ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం, ఏది యొక్క అన్లాకింగ్ ఫేజ్లో మనం తగ్గించడం కోసం, దాంతోపాటు ఈ యొక్క ప్రీ వ్యాక్సిన్ ఫేజ్ ఇదంతా కూడా అన్లాకింగ్ ఫేజ్ అంటే వ్యాక్సిన్ లేని సమయం అనమాట ఇది. సో మనకి ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే అధైరెన్స్ అనమాట, కొన్నింటికి కట్టుబడి ఉండాలి. ఏవైతే కొన్ని స్థిరమైనటువంటి అంశాలు, అన్వేరింగ్ అంటే ఏంటంటే స్థిరమైనటువంటి కొన్ని అంశాలకు మనం కట్టుబడి ఉండాలన్నమాట. ఏంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ కావచ్చు, తర్వాత ఎడిషనల్ విజిలెన్స్ అనమాట, అంటే ఈ యొక్క పర్యవేక్షణ కావచ్చు, పరిశీలన, ఎడిషనల్ అంటే అధికమైనటువంటి ఈ యొక్క పరిశీలన అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి, హెల్త్ అథారిటీస్కి ఉండాలన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క సిచ్యువేషన్ని వాళ్ళు మానిటర్ అనమాట, పర్యవేక్షిస్తూ సిచ్యువేషన్ని పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పర్యవేక్షిస్తూ ఉండాలన్నమాట. Globally, reopening of schools has elicited mixed reactions, but governments have deferred to
the learning needs of the children in Europe were lockdowns have been reimposed due to ఫ్రెష్ వేవ్ ఆఫ్ కేసెస్. అంటే ఇప్పుడు గ్లోబల్గా మనం చూసుకుంటే ఈ యొక్క రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ అనేవి చాలా వరకు అంటే ఎలిసిటెడ్ ఏంటంటే ప్రతిపాదించినటువంటి అంశాలు ఏంటంటే మిక్స్డ్ రియాక్షన్స్ అనేవి వచ్చినాయి. కొన్ని చోట్లేమో ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది బాగా పెరిగిపోయింది, కొన్ని చోట్లేమో ఇన్ఫెక్షన్ యొక్క ప్రభావం లేకుండా పోయిందనమాట. కానీ గవర్నమెంట్ మాత్రం వీటికి డిఫర్ అనమాట, విభేదించి ఇప్పుడు ఈ యొక్క లెర్నింగ్ నీడ్స్, పిల్లలకు సంబంధించినటువంటి లెర్నింగ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చిల్డ్రన్ యూరోప్లో ముఖ్యంగా ఏంటంటే లాక్డౌన్ అనేది దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించింది అనమాట. లాక్డౌన్ అనే దాన్ని మళ్ళీ ఇంకోసారి కొనసాగించింది. ఎందుకని ఫ్రెష్ వేవ్ ఆఫ్ కేసెస్ అనేవి అక్కడ స్టార్ట్ అయినాయి అనమాట. ఈ యొక్క కొత్త వేవ్ ఆఫ్ కేసెస్ ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ స్కూల్ అన్నిటికి కూడా సెలవు ఇచ్చారు, మూత వేశారనమాట. ఇన్ ఎనీ కేస్ డేటా పబ్లిష్డ్ ఇన్ ఆగస్ట్ షో దట్ children represented less than 5% of all infection in 27 యూరోపియన్ కంట్రీస్. అంటే ఇప్పుడు ఈ మనం ఏ కేసులో చూసినప్పటికీ కూడా డేటా ఆగస్టులో డేటా పబ్లిష్ అయిన దాని ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క ఇన్ఫెక్షన్ అనేది మొత్తం 27 యూరోపియన్ కంట్రీస్లో మనం చూసుకుంటే 5% కన్నా తక్కువగానే ఉంది. అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిన శాతం అనేది తక్కువ, కానీ వాళ్ళ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు అంటుకున్న సంఖ్యనే చాలా ఎక్కువగా ఉందన్నమాట. టీచర్స్ యూనియన్స్ ఇన్ బ్రిటన్ ఆర్ కాలింగ్ ఫర్ లిమిటెడ్ క్లాసెస్ టు హెల్ప్ డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ అండ్ దోస్ విత్ పేరెంటల్ కమిట్మెంట్స్. అంటే ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏదైతే బ్రిటన్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూనియన్స్ అన్నీ కూడా ఏమంటున్నారంటే లిమిటెడ్ క్లాసెస్ పెట్టాలి. ఎవరైతే డిసడ్వాంటేజెస్ స్టూడెంట్స్ ఉన్నారో అంటే ఏదైతే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో చేరుకోలేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మేము స్కూల్స్ కండక్ట్ చేస్తాం. దానికి పేరెంటల్ యొక్క కమిట్మెంట్, సహాయ సహకారాలనే ఉండాలి. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉన్నప్పుడే ఈ యొక్క ఏదైతే ఉందో స్పెషల్ క్లాస్, లిమిటెడ్ క్లాస్ అనేది అవకాశం ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. పబ్లిక్ స్కూల్స్ ఇన్ మెనీ యుఎస్ స్టేట్స్ రిమైన్ క్లోజ్డ్ వైల్ సమ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రీఓపెన్డ్. ఫ్రాన్స్ ఈజ్ ఆస్కింగ్ ఈవెన్ స్మాల్ చిల్డ్రన్ టు వేర్ మాస్క్స్ అలాంగ్ విత్ టీచర్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి చాలా వరకు ఈ యొక్క పబ్లిక్ స్కూల్స్ అనేవి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగానికి చెందినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అవి మూతబడి ఉన్నాయి. కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం కొంతవరకు ఏంటంటే రీఓపెన్ చేయడం అనేది జరిగింది. ఫ్రాన్స్లో అయితే ఫ్రాన్స్ దేశం ఏం కోరుతుందంటే చిన్నపిల్లలు కూడా ఈ యొక్క టీచర్లతో సమానంగా మాస్కులు వేసుకొని స్కూళ్ళలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఒక నియమాన్ని పెట్టిందనమాట. ది కాన్సెన్సియస్ ఈజ్ టు ప్రివెంట్ క్రౌడింగ్, mandate masks and allow natural air to ventilate rooms. అంటే ఇప్పుడు సర్వ ఆమోదం, కాన్సాన్సియస్ అంటే ఏంటంటే ఈ యొక్క అందరికీ సర్వ ఆమోదమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క గుంపులుగా ఉండే అంశాన్ని పూర్తిగా నిషేధించాలి, ప్రివెంట్ చేయాలి, ఆపివేయాలి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు యొక్క విధిగా మ్యాండేట్ అంటే విధిగా మాస్కులు అనేది ధరించాలి. దాంతోపాటు ఈ యొక్క న్యాచురల్ ఎయిర్ అనే దాన్ని వెంటిలేషన్ రూమ్స్ అంటే వెంటిలేటర్ రూమ్స్ అంటే బాగా గాలి ఆడే విధంగా ఈ యొక్క ఏదైతే సహజసిద్ధమైనటువంటి గాలి అందే విధంగా ఏసీలు అలాంటి వాటి కాకుండా వెంటిలేటర్ రూమ్స్ అనేవి ఏర్పాటు చేయాలన్నమాట. సచ్ ప్రికాషియస్ హ్యావ్ యూనివర్సల్ అప్లికబిలిటీ యాజ్ అ ప్రివెంటివ్ మెజర్స్. సో ఇలాంటి జాగ్రత్త చర్యలు, ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనివర్సల్గా అందరికీ ఆమోదయోగ్యమైనవి. దాంతోపాటు ఈ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ అనమాట, అంటే ముందే వ్యాధిని సంక్రమించకుండా చేసే జాగ్రత్త చర్యలు అనమాట. ఏ రీఓపెనింగ్ విల్ రివైవ్ ద ఎకానమీ బట్ ఇట్ నీడ్ నాట్ ఇంపోజ్ ఏ డెడ్లీ ప్రైస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవాయిడబుల్ అండ్ ఇన్విజిబుల్ డెత్స్ అమాంగ్ ద ఎల్డర్లీ అండ్ ద వనరబుల్. అంటే ఇప్పుడు ఈ యొక్క రీఓపెనింగ్ అనేది పూర్తిగా రివైవ్ అనమాట, అంటే తిరిగి పునరుద్ధరించడం అంటే పునర్జీవింపజేయటం, ఆర్థికపరమైనటువంటి విధానాన్ని పునర్జీవింపజేయటం లేకపోతే శక్తివంతం చేయటం అనేది ఒకటి ఓకే. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క దాదాపుగా మరణశయ్య లాంటి యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ఖరీదు ఏదైతే ఉందో మరణాలు సంభవించే శాతం అనేది మనం మాత్రం ఆపలేము అనమాట. అవాయిడబుల్ కావచ్చు, ఇన్విజిబుల్ డెత్స్ అనేవి మనకు కనపడకుండా చనిపోయే ఈ యొక్క ఎల్డర్లీ పెద్దవాళ్ళు కావచ్చు, వనరబిలిటీస్ అంటే ప్రమాదకరమైన స్థితిలో ఆ వ్యాధికి కారణంగా ఎక్కువగా ప్రమాదానికి రిస్క్ అయ్యేవాళ్ళు అంటే ఎవరు, చిన్న పిల్లలు, ఈ యొక్క బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు, ఏదైనా కానీ ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం వనరబిలిటీస్ అంటాం. 60 సంవత్సరాల పెద్దవాళ్ళని, చిన్నపిల్లలు 5 సంవత్సరాల చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా వనరబిలిటీస్ లిస్టులో ఉంటారనమాట. వీళ్ళందరికీ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఎకానమీ రికవరీ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ యొక్క అంటే ఈ యొక్క ఏదైతే ఆరోగ్యాలకు ప్రమాదం కలిగించి మరణాలు సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. సో ఏం లేదండి, ఈ యొక్క అన్లాకింగ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. ఈ యొక్క అన్లాకింగ్ ఫేజ్లో భాగంగా ఈ యొక్క నవంబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్లోనూ, అస్సాంలోనూ స్కూళ్ళను తిరిగి పునరుద్ధరించారనమాట. సో ఆల్రెడీ ఇజ్రాయెల్లోనూ ఇలాంటి విధానం అనేది ప్రవేశపెట్టిన తర్వాత, స్కూళ్ళను పునరుద్ధరించిన తర్వాత అక్కడ ఏంటంటే పూర్తిగా ఆ యొక్క వ్యాధి సంక్రమణ శాతం అనేది పెరిగిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క యూరోప్, యుఎస్ లాంటి దేశాల్లో కూడా పూర్తిగా ఈ యొక్క లాక్డౌన్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి.
ఫ్రాన్స్ అయితే పూర్తిగా పిల్లల్ని కూడా మాస్కులు, చిన్న చిన్న పిల్లల్ని కూడా మాస్కులు వేసుకోమని ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎకానమీ అనేది తిరిగి పునరుద్ధరించబడవచ్చు, కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మాత్రం ఆపలేము. అంటే డెడ్లీ మరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కావచ్చు, లేకపోతే ఇన్విజిబుల్ డెత్స్ అనమాట, ఎవరికి అర్థం కాని మరణాలు అనేవి, వాటిని ఆపడానికి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద టెన్నల్. టెన్నల్ అంటే ఏంటంటే సొరంగం. ఇప్పుడు దాకా ఏంటంటే సొరంగంలో ఉన్న, సొరంగంలో నుంచి బయట అంటే కష్టాల ఊబిలో ఉన్న సొరంగంలో ఏంటంటే మనకు దారి కనపడదు, లైట్ ఉండదు, ఏవి ఉండదు, ఆశాజనకంగానే ఉండదు అనమాట. అదంతా కూడా సొరంగం కాబట్టి మనకి ఏది ఆశాజనకంగా ఉండదు. ఎండ్ ఆఫ్ టెన్నల్ అంటే అలాంటి యొక్క అంటే నిరాశాకరమైనటువంటి రోజుల నుంచి మనం ఇప్పుడు బయటపడుతున్నాం అనమాట. The welcome pickups in GST revenues may not aid a signal a sustainable economic recovery. అంటే ఇప్పుడు ఈ యొక్క జిఎస్టీలో కొంతవరకు పికప్ అనేది అందుకుంది, దాన్ని పుంజుకుందనమాట. జిఎస్టీ అనేది కొంతవరకు పికప్ పుంజుకుందనమాట. సో ఈ యొక్క రెవెన్యూ అనేది పెరగటం అనేది అది రాబోయే కాలంలో ఒక మనకు సిగ్నల్ ఏమీ కాదనమాట. అంటే స్థిరమైనటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఏదైతే పునరుద్ధరణ ఏదైతే ఉందో దానికి సైగైతే కాదు. అంటే ఇప్పుడైతే అభివృద్ధి అయితే చెందింది, పునరుద్ధరణ అయితే జరుగుతుంది, అది రాబోయే కాలంలో ఇలాగే కొనసాగుతుందని మనం గ్యారంటీగా చెప్పలేమనే ఆర్టికల్ అనమాట. ఓవర్ 1.05 lakh crore has been collected from the goods and services tax in October, the highest monthly revenue from the indirect tax since February 2020. 2020 ఫిబ్రవరి 2020 అంటే 2020 నుంచి మనం కనుక లెక్కలు చూసుకుంటే ఏంటంటే అక్టోబర్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కింద హైయెస్ట్గా మనకు 1.05 lakh crore అనేది కలెక్షన్ అనేది వచ్చిందనమాట. సో ఏది ఈ యొక్క ఫిబ్రవరి నెల నుంచి అంటే మార్చి నెల నుంచి మనకు లాక్డౌన్కి వెళ్ళిపోయాం అనమాట. This marks the second successive month of a year-on-year uptick in the GST kitty. The 10.25 rise in October was preceded by a 4% increase in September. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనకు ఈ యొక్క సెకండ్ సక్సెసివ్ మంత్ అనమాట. అంటే ఇప్పుడు మనకు ఇయర్ ఆన్ ఇయర్ మనకు పికప్ కనుక చూసుకుంటే జిఎస్టీ కిట్టి ప్రకారం మనం చూసుకుంటే ఇది ఎంత అయిందంటే 10.25% అనేది అక్టోబర్లో రైజ్ అయిందనమాట. ఇంతకుముందు ప్రిసీడింగ్ మంత్ సెప్టెంబర్లో అయితే 4% ఇంక్రీజ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇదే నెలలో అంటే ఇప్పుడు 10.25% అనేది యొక్క మన కాన్సిక్యూటివ్గా అనమాట. అంటే ఒక నెల తర్వాత ఒక నెల ఏదైతే ఉందో ఇంక్రీజ్ అనేది జరిగిందనమాట. కమింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ 6 successive months of contraction in GST revenues beginning March when the lockdown was imposed. This 2 months trend clearly signifies a recovery is underway in the economy, the government has claimed. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనకు గడిచిన 6 నెలల ప్రకారం మనం ఇంతకుముందు మనకు చర్చలో మనం వెనకపోతే కనుక గడిచిన 6 నెలల్లో మనకు ఈ జిఎస్టీ రెవెన్యూ అనేది బిగినింగ్ మార్చి నుంచి చూసుకుంటే ఏంటంటే లాక్డౌన్ అనేది ఇంపోజ్ అయిన తర్వాత పూర్తిగా ఏంటంటే కాంట్రాక్షన్ అన్నమాట, పూర్తిగా క్షీణించిపోయిందనమాట. అంటే కుసించుకుపోయింది, పూర్తిగా మనం చెప్పాలంటే కుసించుకుపోయిందనమాట. ఇప్పుడు ఈ 2 నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నెలలు అనేవి కొంతవరకు క్లియర్గా సిగ్నిఫికెన్స్గా రికవరీ అనేది తిరిగి పునరుద్ధరణ అనేది చిన్నగా అండర్వే అనేది లోపల జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఎకానమీ అనేది తిరిగి పునరుద్ధరణ అనేది జరుగుతుందన్నమాట. సో ఏదైతే ఈ అంశాన్ని ఎవరు చెప్పారో గవర్నమెంట్ అనేది క్లెయిమ్ చేసింది, ఈ అంశాన్ని గవర్నమెంట్ చెప్పిందనమాట. అక్టోబర్స్ రెవెన్యూ బ్రాడ్లీ pertain to economic activity that occurred in September, a month in which a significant improvement were recorded in a range of high frequency indicators including exports and the purchasing managers index PMI for manufacturing. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే అక్టోబర్ రెవెన్యూ అనేది మనకు పూర్తిగా ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీలో బాగా ఎక్కువగా సెప్టెంబర్తో పోల్చుకుంటే సెప్టెంబర్ నుంచి ఇది కంటిన్యూషన్ లాగా బాగా పెరిగిపోయిందనమాట. సో చాలా వరకు సిగ్నిఫికెంట్ అంటే ప్రాముఖ్యత కలిగినటువంటి యొక్క ఇంప్రూవ్మెంట్స్ అనేవి అభివృద్ధి అనేది జరిగిందనమాట. దీంతోపాటు ఈ యొక్క హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ కావచ్చు, పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించినటువంటి పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా అంటే పునరుద్ధరించబడినాయి అనమాట, బాగా అభివృద్ధి చెందినాయి అనమాట. ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ కెన్ బీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద బేస్ ఎఫెక్ట్ సెప్టెంబర్ 2019 బేస్డ్ సీన్ ఏ డిప్ ఇన్ సెవరల్ ఇండికేటర్స్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే కొంత పార్ట్ ఏదైతే ఉందో సెప్టెంబర్ సంబంధించినటువంటి 2019 సంబంధించి కొంతవరకు సెవరల్ ఇండికేటర్స్ అనేవి తగ్గుముఖంలో ఉన్నప్పటికీ కూడా 2019 సెప్టెంబర్లో ఇదే సమయంలో చూస్తే తగ్గుముఖంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే కొంతవరకు బాగానే ఉందన్నమాట. Indeed, the wider unlocking of the economy in September when public transport restrictions were lifted and several sectors were allowed to operate with fewer curbs helped.
అంటే ఇప్పుడు మనకు వాస్తవంగా ఇండీడ్ అంటే ఏంటంటే వాస్తవంగా చెప్పాలి అంటే ఈ యొక్క వైడర్గా అన్లాకింగ్ అనేది మనకు ఎకానమీ అనేది తిరిగి పునరుద్ధరణ అనేది సెప్టెంబర్ నుంచి మొదలైందనమాట. ఈ యొక్క దీంట్లో భాగంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనే రిస్ట్రిక్షన్స్ అనే వాటిని పూర్తిగా ఎత్తేసారు. సెవరల్ సెక్టార్స్లో ఏవైతే ఉన్నాయో వాటికి తిరిగి పునరుద్ధరణ వాటిని మళ్ళీ ఆపరేట్ చేసుకునే అవకాశం అనేది ఎలా ఇచ్చారు, ఫ్యూయర్ కర్బ్స్ అనమాట. కొంతవరకు ఆటంకం కలిగించే విధానాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టి వాటికి సంబంధించినటువంటి ఏవైతే పునరుద్ధరణ జరిగిందనమాట. సో ఈ విధానం అనేది పూర్తిగా ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి సహాయం చేసిందనమాట, హెల్ప్ చేసిందనమాట. ఆఫ్టర్ ద 23.9% కొలాప్స్ ఫర్ ద ఎకానమీ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2020-21, the sense of relief from a string of positive numbers is not misplaced. అంటే ఇప్పుడు మనకు చూస్తే ఈ యొక్క కొలాప్స్ అనేది మనకు ఏదైతే 23.9% పూర్తిగా ఈ యొక్క కాంట్రాక్షన్ కావచ్చు పూర్తిగా పడిపోయిందనమాట. ఎకానమీ అనేది ఫస్ట్ క్వార్టర్ 2020-21కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వార్టర్ మనకు జనరల్గా ఏంటంటే మార్చి నెల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ యొక్క క్వార్టర్ ప్రకారం మనం చూసుకుంటే అంటే పూర్తిగా అది పడిపోయిందనమాట. సో ఆ పడిపోయినది ఏదైతే ఉందో కొంతవరకు రిలీఫ్ అనేది ఉపశమనం అనేది ఇచ్చిందనమాట. ఈ యొక్క పాజిటివ్ నెంబర్ అనేది ఏవైతే యొక్క మిస్ప్లేస్డ్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్థానంలో నెగిటివ్ నెంబర్ స్థానంలో ఇప్పటివరకు మిస్ప్లేస్డ్గా ఉన్నటువంటి స్థానంలో పాజిటివ్ నెంబర్స్ అనేవి ఏర్పడినాయి అన్నమాట. The few signs that have come in about October's economic performance suggest GST revenue and could remain healthy in November too. అంటే ఇప్పుడు మనం కనుక ఏవైతే ఉన్నాయో కొన్ని మనకు సైకిల్ అనేవి కనపడుతున్నాయి అనమాట, సైన్స్ అనేవి గుర్తులు అనేవి చిహ్నాలు అనేవి కనపడుతున్నాయి అనమాట. అక్టోబర్ ఎకానమీ పర్ఫార్మెన్స్ ప్రకారం దాని యొక్క విధానం ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క జిఎస్టీ రెవెన్యూ అనేది నవంబర్ నెలలో కూడా కొంతవరకు ఆరోగ్యవంతంగా అంటే ఎక్కువగా డబ్బులు వచ్చే విధంగా ఆదాయం చేకూర్చే విధంగా ఉందన్నమాట. ది మ్యానుఫ్యాక్చరింగ్ PMI for October released on Monday has risen even higher, indicating large firms scale up production further. అంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ ఏదైతే ఉందో అక్టోబర్ నెలలో రిలీజ్ చేశారనమాట. ఈ యొక్క నిన్న మండే రిలీజ్ చేస్తే దాని వరకు చాలా వరకు హయ్యర్గా ఉందన్నమాట. ఏది ఈ యొక్క ఇండికేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క పెద్ద రంగ సంస్థలు అనేవి తిరిగి వాటి యొక్క ప్రొడక్షన్ అనేవి ఇంకా అభివృద్ధి చేసినాయి అనమాట. సో వీటి యొక్క ఏదైతే ఉందో మన యొక్క కౌంట్ అనేది బాగా పెరిగే అవకాశం ఉందన్నమాట. India's largest automakers have clocked record sale in October, which incidentally should prop up the GST cess collection used to compensate states, a federal flashpoint this year. అంటే ఇప్పుడు ఏదైతే ఇండియాలోనే అత్యంత పెద్దదైనటువంటి ఆటో మేకర్స్ ఏదైతే ఉందో ఆటోమొబైల్ రంగం అనేది మళ్ళీ క్లాక్ రికార్డ్ అనమాట. మళ్ళీ అది ఏదైతే ఉందో భారీ స్థాయిలో ఒక అంచనాలకు మించి ఈ యొక్క రికార్డ్ స్థాయిలో అక్టోబర్లో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఉందన్నమాట ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి అంటే ఈ యొక్క జిఎస్టీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెస్ కలెక్షన్స్ అనేవి ఒక్కసారిగా ప్రాపప్ అంటే పెరిగే అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల ఈ యొక్క కలెక్షన్స్ పెరగడం వల్ల ఈ యొక్క ఆదాయాన్ని కూడా రాష్ట్రాలకు కాంపన్సేట్ ఏదైతే జిఎస్టీ సెస్ కాంపన్సేషన్ అనేది ఇప్పటివరకు ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక గొడవల్లో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫెడరల్ విధానంలో ఈ యొక్క జిఎస్టీ సెస్ కాంపన్సేషన్ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ యొక్క వివాదం అనేది చాలా ఎక్కువ ఫ్లాష్ పాయింట్ అనేది ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి అంశం అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిధులు అనేవి సమకూరే అవకాశం ఉందన్నమాట. ఎట్ ఎనీ ప్రోగ్నోసిస్ ఆఫ్ ఏ full-fledged economic recovery could still prove to be premature and illusory. అంటే ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఇప్పటికీ మనం చెప్పాలి అంటే మనకి యొక్క అంచనా కావచ్చు ప్రోగ్నోసిస్ అంటే జరగబోయే కాలంలో చెప్పే ఏదైతే అంచనా ఉందో ఈ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎకానమీ రికవరీ అవుతుంది అనే దానికి మనం ఏవైతే ఉన్నాయో అది ఇంకా మనం 100% చెప్పలేమన్నమాట. అంటే ఈ యొక్క ఏదైతే ప్రీమెచ్యూర్డ్ మనం రాబోయే కాలంలో ఎకానమీ 100% పునరుద్ధరణ జరుగుతుందని చెప్పే అంశం అనేది ఏదైతే ఉందో పరిపక్వత లేని అంశం అనమాట. అది ఒక ఇల్యూషన్ అనమాట. ఏంటి అంటే ఈ యొక్క ఎండమావు లాంటి అనమాట, లేనిది కూడా ఉన్నట్టు కనపడే విధంగా ఉందన్నమాట. Economists have reservations about reading too much into the September-October data as a sustainable trend, for it partly represents a pent-up demand brewing over the months of lockdown, finding expression, and partly India's fabled festival season effect. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా మనకు ఏదైతే ఎకనమిస్ట్ అనేవాళ్ళు కూడా పూర్తిగా ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ నెలల మీద ఆధారపడి ఆ డేటా మీద ఆధారపడి ఈ యొక్క రాబోయే కాలంలో స్థిరమైన అభివృద్ధి సస్టైనబుల్ అంటే స్థిరమైనటువంటి అభివృద్ధి అనేది ట్రెండ్ అనేది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు రిజర్వేషన్లు చెప్పినట్టు చెప్తున్నారు అనమాట. కానీ ఇప్పుడు మనం ఒకటి మాత్రం గుర్తుంచుపెట్టుకోవాలి, ఈ యొక్క డిమాండ్ అనేది ఎందుకు పెరిగింది అంటే లాక్డౌన్లో ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ కారణంగా అసలు కొనుగోలు అనేది జరగలేదు.
ఆ యొక్క లాక్డౌన్ పూర్తయింది కాబట్టి కొంతవరకు ఈ యొక్క డిమాండ్ అనేది పెట్టప్ అనేది అండ్ పెంటప్ అనేది ఏంటంటే కొంత పెంటప్ అంటే కొంతవరకు అభివృద్ధి చెందిందనమాట, ఎదిగిందనమాట. కానీ ఈ యొక్క దాంతోపాటు ఏంటంటే మనకు ఈ యొక్క ఫెస్టివల్ సీజన్ ఇప్పుడు మనకు దసరా అనేది ఉంది, దాంతోపాటు మనకు రాబోయే కాలంలో దీపావళి కూడా ఉందన్నమాట. ఈ యొక్క కారణాల వల్ల కూడా కొంతవరకు ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి పునరుద్ధరణ అనేది జరగచ్చు. సో ఇలాంటి విధానమే ముందు ముందు కూడా కొనసాగుద్ది అనే దానికి సరైనటువంటి యొక్క మనకు ఏవైతే ఉన్నాయో విశ్లేషణ అనేది లేదనమాట. నార్త్ బ్లాక్ మ్యాండరైన్స్ రీసెంట్లీ క్రిటిక్డ్ దీస్ ఎక్స్పర్ట్స్ ఫర్ దేర్ చేంజింగ్ ఒపీనియన్స్, స్వింగింగ్ ఫ్రమ్ ఏ doomsday scenario in June to a cynical pent-up demand surmise when economic indicators improve. అంటే ఇప్పుడు చాలా వరకు నార్త్ బ్లాక్ సంబంధించినటువంటి కొన్ని సిద్ధాంతాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రీసెంట్గా ఈ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క అంశాలని పూర్తిగా వాళ్ళు విమర్శించారనమాట. వాళ్ళు ఏంటంటే ఒపీనియన్ అనేది వీళ్ళు ఈ యొక్క ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఒపీనియన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు మారుతూ ఉంటారు. స్వింగింగ్ అంటే వీళ్ళు పూర్తిగా మార్పులు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఆర్థికపరమైన డూమ్స్డే అంటే ఏంటంటే అంతరించిపోయే రోజు అనమాట. మనకు అంతరించిపోయే చివరి రోజున మనం డూమ్స్డే అంటాం. ఏదైనా కానీ సృష్టి అంతరించిపోతుంది అనుకోండి, ఆ అంతరించిపోయే చివరి రోజున మనం డూమ్స్డే అంటాం అనమాట. అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క అంతరాయం కావచ్చు, అంతరించే రోజు ఏదైతే ఉందో అంటే ఈ యొక్క లాక్డౌన్ ముందు ఏదైతే ఉందో ఆ చివరి రోజు సినారియోని ఏదైతే జూన్లో ఉందో అప్పటి నుంచి మనకు ఈ యొక్క సినికల్ అనమాట. అంటే ఈ యొక్క సినికల్ అంటే ఏంటంటే విరక్తి కలిగినటువంటి ఏదైతే ఉందో ఏదైతే పెంటప్ డిమాండ్ అనమాట. ఈ యొక్క విరక్తి కలిగినటువంటి అంటే ఇన్నాళ్ళు ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి ఒకసారి విరక్తితో జరిగినటువంటి ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో పూర్తిగా మనం చూస్తే ఏంటి అంటే మనం ఊహించడానికి ఈ యొక్క ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి ఇంప్రూవ్ అయినట్టే కనపడుతున్నప్పటికీ రాబోయే కాలంలో ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోదు అని చెప్పేసి చాలామంది వీళ్ళని విమర్శించారనమాట. Taking up the economy is perhaps a necessary policy device at times, but equally critical is a realistic assessment of ground realities so as to prepare better for what lies ahead. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఎకానమీ అనేది మనకు పూర్తిగా యొక్క నెసరీ పాలసీస్ అనేది పూర్తిగా ఈ టైంలో తీసుకురావాలన్నమాట. వాటి ఏవైతే ఉన్నాయో అంశాలు బహుశా వాటి అన్నింటినీ తీసుకురావాలి. దాంతోపాటు ఈ యొక్క క్రిటికల్స్ ఎవరైతే ఉన్నారో క్రిటిక్స్ ఏదైతే విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి రియలిస్టిక్ అసెస్మెంట్ అనేది జరగాల. అంటే ఇది నిజ నిర్ధారణ అనేది జరగాలి. ఎవరైనా విమర్శిస్తే దాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనమాట. ఆ యొక్క నిజ నిర్ధారణ జరిగి గ్రౌండ్ రియాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏవైతే అంశాలకు ఆ గ్రౌండ్ రియాలిటీస్కి అంటే వాటి వల్ల జరిగే నష్టాన్ని జరగనీయకుండా కొంతవరకు మనం ఏం చేయాలా ఆ యొక్క రాబోయే కాలంలో బెటర్గా కొన్ని చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట. ఆన్ సచ్ పారామీటర్ దట్ నీడ్స్ అటెన్షన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. సో ఇలాంటి విధానాల్లో భాగంగా ముఖ్యంగా మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఈ యొక్క ఉద్యోగ కల్పన మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ రూల్డ్ అవుట్ మోర్ స్టిమ్యులస్ మెజర్స్ ఇన్ ద కమింగ్ మంత్స్. అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఎక్కువగా రాబోయే కాలానికి సంబంధించినటువంటి ఉద్దీపన పథకాలు, స్టిమ్యులస్ అంటే ఉద్దీపన కావచ్చు, ప్రోత్సాహకరించినటువంటి పథకాలు అనేవి ఏవి తీసుకురావట్లేదు అన్నమాట రాబోయే నెలలో సంబంధించి. మచ్ డిమాండ్స్ ఆన్ సెన్సిటివిటీ ఆఫ్ ఇట్స్ ఇవాల్వింగ్ వరల్డ్ వ్యూ, be it about the pandemic spread and control or the most challenged sector in the economy that still needs support. అంటే ఇప్పుడు మనకు ఏవైతే ఈ యొక్క డిమాండ్ సెన్సిటివిటీకి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు అనేవి వరల్డ్ వ్యూ ప్రకారం మన ప్రపంచ దృక్పథంతో మనం చూడాలన్నమాట. సో అవన్నీ చూసి ఈ యొక్క పెండమిక్ స్ప్రెడ్ అనేది కంట్రోల్ అంటే మనకు పెండమిక్ స్ప్రెడ్ అనేది దాంతోపాటు ఈ యొక్క కంట్రోల్ అనేది రెండు చూసుకుంటూ ఈ యొక్క మోస్ట్ ఛాలెంజ్డ్ సెక్టార్స్ అయినటువంటి ఎకానమీ అనేది దాన్ని కూడా మనం సపోర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు పూర్తిగా జీఎస్టీ కలెక్షన్ అనే 1.05 lakhs crores అనేవి వచ్చినాయి అనమాట. ఈ యొక్క సెప్టెంబర్ నెలతో అక్టోబర్ నెలలో ఏంటంటే కొంతవరకు అంటే పోయిన సంవత్సరం 2019లో కన్నా ఈ యొక్క అక్టోబర్ నెల పర్ఫార్మెన్స్ అనేది బాగుంది లాక్డౌన్ జరిగినప్పటికీ కూడా. సో చాలామంది ఏమంటున్నారు ఈ రాబోయే కాలంలో నవంబర్లో కూడా ఇలాంటి పరిస్థితులు అనేవి ఉంది. ఈ యొక్క రీసెంట్గా ఈ యొక్క పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్ అనేది PMI అనేది మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించినటువంటి డేటా అనేది నిన్న మండే రిలీజ్ చేశారనమాట. సో ఈ డేటా ప్రకారం కూడా చూసుకుంటే నవంబర్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయని చెప్తున్నారు. కానీ కొంతమంది ఏవైతే క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో విమర్శించేవాళ్ళు మాత్రం ఇది పెద్దగా ఉపయోగపడే అంశం అయితే కాదు. అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెలలో ఈ యొక్క ఆర్థిక పునరుద్ధరణ కావచ్చు, ఈ యొక్క జీఎస్టీ కలెక్షన్ జరిగినాయి అంటే పూర్తిగా కొంతకాలం కొనుగోలు శక్తి అనేది అంటే కొనకుండా ఆగిపోయింది కాబట్టి ఆ కొనుగోళ్ళు అనేవి తిరిగి పునరుద్ధరించబడినాయి. దాంతోపాటు ఈ యొక్క ఫెస్టివల్ సీజన్ కూడా ఉంది కాబట్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా కల్పితమైనటువంటి ఈ యొక్క డిమాండే కానీ రియలిస్టిక్ డిమాండ్ కాదు. రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పలేమని చెప్పేసి చాలామంది క్రిటిక్స్ అనేవాళ్ళు దీని మీద విమర్శ చేస్తున్నారు అనమాట. సో ప్రభుత్వం ఏం చేయాలా ఇలాంటి అంశాల్లో అంటే ఈ యొక్క విమర్శలు ఈ యొక్క తర్వాత ఈ యొక్క ఏదైతే ఆశాకరమైనటువంటి ఈ యొక్క దృక్పథాలు అనుకున్నటువంటి వాదనల్ని
రెండింటిని పరిగణలోకి తీసుకోవాలి. వీటిలో నిజ నిర్ధారణ చేయాలి. ఆ నిజ నిర్ధారణలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసే విధంగా గ్రౌండ్ రియాలిటీస్ సంబంధించినటువంటి అంశాలను సంబంధించినటువంటి కొత్త కొత్త స్కీమ్స్ అనేవి తీసుకురావాలి. దాంట్లో ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనమాట. ఉద్యోగ కల్పన అనేది చేయాలి ప్రభుత్వం అనేది. అలా చేయాలి. రాబోయే నెలలకి ప్రభుత్వం ఎటువంటి చర్యలు అనేవి ఉద్దీపన పథకాలు అనేవి ఏవి తీసుకోవట్లేదు అనమాట. అలాంటి విధానం అనేది కొనసాగకుండా ప్రభుత్వం అనేది ఉద్దీపన పథకాలను తీసుకొచ్చి ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే విధంగా ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క పునరుద్ధరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.